అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ సండే స్పెషల్గా ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. నేను ఇక్కడ డజన్ ఎగ్స్ తీసుకున్నానండి. డజన్ ఎగ్స్కి నేను సరిపడా ఏమేమి క్వాంటిటీ అన్నీ కావాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను రైస్ కుక్ చేయడానికి. ఆ వాటర్లో నేను అన్ని బిర్యానీ మసాలాలు అన్నీ వేసాను. అవి ఏమేమి వేసానో కూడా మీకు క్లియర్గా చెప్తాను. కొంచెం నేను 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. 3 గ్లాసులకి సరిపడా వాటర్ పోసుకున్నాను. మనకి పూర్తిగా కుక్ అవసరం లేదండి వాటర్, అదే బిర్యానీ రైస్ అనేది. ఆ రైస్కి నేను ఏమేమి కావాలో వేసుకున్నా అంటే సాజీరా, అలానే అనాస పువ్వు, స్టార్, మరాఠీ మొగ్గ, ఇలాచి, చెక్క, లవంగాలు అన్నీ మనకు తగ్గ స్పైసెస్ తీసుకోండి. అలానే దానికి నేను కర్రీ కుక్ అవ్వడం కోసం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలిపి పేస్ట్ చేశాను. అన్నీ కొంచెమే మీకు స్పైసెస్కి తగ్గట్టు మీరు తీసుకోండి. ఇది వచ్చేసి ధనియాల పొడి, ధనియాలు, జీరా, ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ కలిపి రోస్ట్ చేసి మిక్సీ చేసి పౌడర్ చేసుకున్నాను. ఇంకొకటి టమాటా ప్యూరీ కూడా కావాలండి మనకి కర్రీ కుక్ అవ్వాలంటే. ఇవి 5 టమాటాలు అండి, చిన్నయే. నేను ప్యూరీ చేసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదండి. ఇందులో బాయిల్ అయ్యేటప్పుడు మనం కనుక 1 స్పూన్ ఆయిల్ వేస్తే కనుక రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, మనకి బాగా నీట్గా కుక్ అవుతుంది. అలానే కొంచెం లెమన్ అనమాట. లెమన్ ఒక చెక్క తీసుకున్నాను, హాఫ్ లెమన్ అనమాట. ఇది రైస్ కోసమే అనమాట ఇదంతా కూడా. వీటిని బాయిలింగ్ చేయాలండి. అన్నీ వేసిన తర్వాత దీనికి నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు అనేది కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మనం స్ట్రైన్ చేస్తాం కదా వాటర్ని, అందుకని కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేయాలి. అనేది బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో 2 సార్లు వాష్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేయాలి. నేను 3 గ్లాసులు తీసుకున్నానండి. చిన్నగా యాడ్ చేసుకోండి, వాటర్ పడుతుంటాయి పైన, జాగ్రత్తగా. మనం రైస్ యాడ్ చేసిన తర్వాత ఇట్లాగా కుక్ అవుతుందన్నమాట. దీన్ని మనం మొత్తం కుక్ చేయవసరం లేదు, ఒక 80-70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఎలా అంటే మనకి నేను చూపిస్తాను మీకు. గింజ పొడి పొడిగా రావాలి, అలానే 2 ముక్కలు అవ్వాలన్నమాట, ఇట్లా ఉంటుంది. అలానే దాని ఫ్లేవర్ అవన్నీ కూడా బాగా తెలుస్తాయి అన్నమాట. ఇలా వేడెక్కిన తర్వాత ఇక్కడ ఎగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ ఎగ్స్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను వీటితో పాటే. యాడ్ చేస్తున్నానండి. కొంచెం పసుపు, అలానే కొంచెం కారం. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఉప్పు, కారం అన్నీ ఎగ్స్కి పట్టేటట్టు కొంచెం ఫ్రై చేసుకుందాం ఎగ్స్ని.
ఇక్కడ మనకి రైస్ అనేది కుక్ అయిందండి. 70% అనేది రైస్ కుక్ అయింది. దీన్ని ఇప్పుడు వడకట్టి తీసుకుందాము. రైస్ వరకు మనము వాటర్ వద్దండి, మళ్ళీ మనం దమ్ చేస్తాం కాబట్టి ఆ ఆవిరికి వాటికి ఉడికిపోతుంది. ఇట్లా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఈ 3 కలిపి చేసిన పేస్ట్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. దీంతో పాటే కుక్ అవుతుంది. ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి, పచ్చివాసన పోయేంత వరకు. అలానే మనం ఈ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేద్దామండి. ఈ టమాటా ప్యూరీ కూడా అలానే మనకి దానికి కావాల్సిన ఈ స్పైసెస్ పొడి చేసాం కదండి, ఇది కూడా మొత్తం వేసేద్దాం. అలానే కొంచెం కర్డ్, పెరుగు అనేది యాడ్ చేద్దాం. దీన్ని మొత్తం కలపాలండి. అట్లనే మనకి గ్రేవీ అంతా ఇలాగా కర్డ్, మసాలాస్, అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా కుక్ అవుతుందండి. దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాక మనం యాడ్ చేద్దాం. దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. లిడ్ పెట్టేద్దాం. మనము మూత పెట్టేసి కొంచెం కుక్ అయిన తర్వాత చూద్దాము. ఆయిల్ అంతా పైకి తేలి వచ్చిన తర్వాత మనకి బాగా కుక్ అయిద్దండి. స్పైసెస్ కూడా అన్ని పచ్చివాసన లేకుండా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం రెడీ అయిన గ్రేవీని చూపిస్తున్నానండి. ఇలా కుక్ అయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చి మనకి గ్రేవీ అంతా మొత్తం మంచిగా కుక్ అయిందన్నమాట. కనిపిస్తుందా? ఇట్లా ఆయిల్ అంతా కుక్ అయిందన్నమాట. మనకి మంచిగా గ్రేవీ అనేది తయారైంది. ఇప్పుడు దీంట్లో మనం రైస్ యాడ్ చేద్దాం. మనకి బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్సేనండి మంచి టేస్ట్ని ఇస్తాయి. అలానే నెయ్యి కూడా మనం అట్లానే వేసుకోవాలి పైన గార్నిష్ కోసం. అంతా గార్నిష్ అలా చేసుకున్న తర్వాత మనం నెయ్యి యాడ్ చేద్దాం. ఇట్లా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను చిన్న మంట మీద షిఫ్ట్ చేశానండి. చిన్న మంట పెట్టుకున్నాను. అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం దమ్ అవ్వనివ్వాలి. కొంచెం దమ్ అవ్వనిస్తే సరిపోతుంది. మనం గోధుమ పిండి అట్లాంటి చిన్న మంట మీద షిఫ్ట్ చేశానండి. చిన్న మంట మీద మొత్తం దమ్ అవ్వనివ్వాలండి. ఇంకా 15 మినిట్స్ ఆ 10 మినిట్స్ దమ్ అవ్వనిస్తే సరిపోతుంది. లిడ్లో నుంచి ఆవిరి పోకుండా ఏదైనా ఫిల్ చేద్దాము, సరిపోతుంది ఇంకా చిన్న మంట మీద. ఓకేనా? ఇది కుక్ అయిన తర్వాత కూడా మనం ఓపెన్ చేయకూడదు. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. ఇదిగోండి ఇలా దమ్ అయిన తర్వాత నేను మీకు చూపిద్దామని తీసాను, ఓపెన్ చేశాను. ఇట్లా 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 కుక్ అయిందండి మొత్తం.
ఇట్లా రైస్ అంతా ఇలా కుక్ అయిందనమాట. రెడీ అయిందండి, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మూత తీసి చూద్దాము. నేను కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. మనం అంతా పొడి పొడిగా వచ్చింది, దీన్నంతా కొంచెం కలుపుకోవాలి.